हमको करके दिखा, चल मिला के दिखा बेटा, तुम्हारी खैर नहीं है, पहले करके दिखा हमको, चल करके दिखाए। ये कौन सा केमिकल इसको कलर बना के दिखा, ये कौन सा कैसे केमिकल है, इसको ये सब लाल करने वाला है सब लाल करने वाला है इसका। और ये कौन सा है, ये मीठा हो जाता है इसको डालने से। तू हमको करके दिखा, चल करके दिखा। तुम लोग मिलावट कर रहे हो, लोगों का सेहत से खिलवाड़ कर रहे हो, है मजाक बना रखे हो। వేసవి వచ్చిందంటే చాలు పుచ్చకాయలు మామిడి పండ్లతో మార్కెట్లు కలకల్లాడుతూ ఉంటాయి. అయితే కొంతమంది వ్యాపారులు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతూ పండ్లలో హానికర రసాయనాలను ఉపయోగిస్తున్నారు. మామిడి పండ్లు త్వరగా మగ్గేందుకు కార్బైడ్ను వాడుతున్నారు. అలాగే పుచ్చకాయలు మంచి రంగులో ఉండేందుకు రుచి కోసం కొన్ని రకాల రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు కొన్ని చోట్ల అధికారుల తనిఖీల్లో తేలింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో పుచ్చకాయల కల్తీకి సంబంధించిన తాజాగా ఒక వీడియోను షేర్ చేస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా కొంతమంది హిందూ యువకులు రసాయనాలు కలిపి పుచ్చకాయలు అమ్ముతున్నారు జాగ్రత్త అని పేర్కొంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో వాస్తవం లేదని సజక్ టీం పరిశీలనలో తేలింది. ఎక్స్లో టీమ్ రైజింగ్ ఫాల్కన్స్ అనే పేరుతో ఉన్న ఖాతా నుంచి మార్చి 2వ తేదీన ఒక వీడియోను షేర్ చేస్తూ రంజాన్లో ముస్లింల ప్రాణాలను కాపాడండి, ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా పుణ్యం సంపాదించుకోండి, ఇఫ్తార్ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి తప్పు చేస్తే అది అందరికీ ఒక ముప్పుగా పరిణమించవచ్చు అని రాశారు. ఫేస్బుక్లో మహమ్మద్ అబ్రాజ్ పఠాన్ అనే అకౌంట్ నుంచి ఇదే వీడియోను షేర్ చేస్తూ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇండియా స్టోరీస్ అనే ఎక్స్ అకౌంట్ నుంచి కూడా ఇదే వీడియోను షేర్ చేస్తూ సామాన్యులారా మేల్కోండి, ఇతడు మీ ప్రాణాల కోసం గాలం వేస్తున్నాడు, రంజాన్ ఉల్ ముబారక్ నెలలో ఉపవాసం ఉన్నవారు ఈ పండ్లతో ఉపవాసం విరమిస్తారని ఇతడికి తెలుసు, ఇందులోని ఈ రసాయనం మీ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది అని పేర్కొన్నాడు. అధికారులు ఇకనైనా మేల్కొని ఇలాంటి కేంద్రాలపై దాడులు నిర్వహించేలా ఆదేశించండి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఓను ట్యాగ్ చేస్తూ చెప్పారు. అయితే ఈ వీడియోలో నిజాలు ఏంటని కనుక్కునేందుకు సజక్ టీం ప్రయత్నించింది. ఈ వీడియో నుంచి కొన్ని కీ ఫ్రేమ్స్ తీసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అప్పుడు ది సోషల్ జంక్షన్ అనే యూట్యూబ్ ఛానల్లో 2024 ఏప్రిల్ 29న పోస్ట్ చేసిన ఒక వీడియో కనిపించింది. దీంతో పాటు 2024 మే 21న ఇండియా టుడే ప్రచురించిన ఒక వార్తా కథనం కూడా లభించింది. ఈ వార్తా కథనంలో పై వీడియో గురించి ప్రస్తావించారు. ది సోషల్ జంక్షన్ పోస్ట్ చేసిన ఈ ఒరిజినల్ వీడియోలో 28వ సెకండ్ వద్ద ఒక డిస్క్లేమర్ కనిపించింది. ఈ వీడియో పూర్తిగా కల్పితం, ఇందులో చెప్పిన విషయాలన్నీ కేవలం అవగాహన కల్పించేందుకు మాత్రమే రూపొందించాం, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు ఎలాంటి మోసాలు తప్పులు చేయలేదు అని ఈ డిస్క్లేమర్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ డిస్క్లేమర్ నిడివి చాలా తక్కువగా ఉంది. వ్యూవర్స్ వెంటనే దీన్ని గుర్తించలేని విధంగా చిన్న అక్షరాలతో ఉంది. అయితే అవగాహన కోసం రూపొందించిన ఈ వీడియో తీసుకొని ఎడిట్ చేసి కొంతమంది తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు జోడించి షేర్ చేస్తున్నారు. పుచ్చకాయలో రసాయనాలను ఇంజెక్ట్ చేసి విక్రయిస్తున్నట్లు చూపే ప్రయత్నం చేశారు. టీమ్ రైజింగ్ ఫాల్కన్స్ వాటర్ మార్క్తో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియోలో డిస్క్లైమర్ లేకపోవడాన్ని, వీడియో ప్రారంభంలో ఒరిజినల్ వీడియోకు భిన్నంగా వాయిస్ ఓవర్ ఉండటాన్ని గమనించవచ్చు. आज रमजान शुरू हो रहा है, इन बातों का खास ख्याल रखें और ये वीडियो अपने परिवार और रिश्तेदारों को भेजें. आयुष वर्मा जैसे लोगों के यहाँ कुछ भी न खरीदे, वीडियो को अंत तक देखें, समझ जाएंगे. तू हमको करके दिखा, चल करके दिखा। तुम लोग मिलावट कर रहे हो, लोगों का सेहत से खिलवाड़ कर रहे हो, है मजाक बना रखे हो। कौन सा केमिकल है सारा यूज कर रहे हो, पढ़े लिखे नहीं है अनपढ़। सूचनाएं मिल रही है कि तुम लोग तरबूजे में जो है कि आर्टिफिशियल ये केमिकल डाल के कलर बढ़ा रहे हो, कर रहे हो तुम लोग गलत काम, लोगों का सेहत से खिलवाड़ कर रहे हो। पता है इससे कितनी बीमारियां फैलती हैं, गलती नहीं साहब, बच्चे बीमार पड़ेंगे, लोगों का पेट खराब होगा, आंतें खराब होती, पता है तेरे को। तेरे मालिक का नाम बता, मालिक क्या है, ये गोदाम का मालिक कहाँ है, गोदाम का मालिक कहाँ है? बोला था नाम मत किसी को बताना, नाम बता, नाम बता, नाम है आयुष वर्मा।
आयुष वर्मा नाम है, कैसे काम कर रही है? हर साल करते हो? जी सर, हमारे गांव का सुरेश है। हर साल ये काम करते तू? हर साल हम नहीं करते हैं, हमारे गांव का एक सुरेश है, वो हर साल करता है, हमको वही लगवाया है। और बाकी के 2 कहाँ गायब है? ఇక ఒరిజినల్ వీడియోలో నోటికి అడ్డంగా కర్చీఫ్ పెట్టుకొని కనిపించిన యువకుడు తన పేరు ఆయుష్ వర్మ అని చెప్పడం, వీడియో చివర్లో డబ్బు ఇవ్వబోతున్నట్లు నటించడం గమనించొచ్చు. ఈ కల్పిత ఘటనను నిజమైన ఘటనగా చిత్రీకరిస్తూ ముస్లింల రంజాన్ మాసం వేళ హిందూ యువకులు రసాయనాలను ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయలను అమ్ముతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మా పరిశోధనలో తేలింది. ది సోషల్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్లో ప్రజలకు అవగాహన కల్పించడం కోసమని పేర్కొంటూ మరికొన్ని కల్పిత వీడియోలను కూడా పోస్ట్ చేసినట్లు గుర్తించాం. కాబట్టి రంజాన్ మాసం వేళ హిందూ యువకులు రసాయనాలు ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయలను అమ్ముతున్నారంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ప్రచారం అబద్ధం. అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఒక కల్పిత వీడియోను ఎడిట్ చేసి వాస్తవంగా జరిగిన ఘటనగా చిత్రీకరిస్తూ మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు. జాగ్రత్త.